హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఈరోజు సిఈ అప్డేట్లో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని చూడబోతున్నాం. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మీద ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సుప్రీం కోర్టులోని మొత్తం జడ్జిల సంఖ్య ఎంత? 33+1 లేకపోతే 37+1 అనేది ఒకసారి కమెంట్ చేయండి. అయితే ఇంతవరకు మనం ఏం చదివామంటే 33+1 అని చదివాం, కానీ ఇక మీదట 37+1 అంటే 37+1 అంటే ఇన్క్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయితే 38 అని చెప్పాలి. మరి దీని మీద అయితే మనకు ఒక మంచి అప్డేట్ అయితే ఉందన్నమాట. మరి అదే మాదిరిగా మనకి ఎంతమంది ఉన్నారు, ఎప్పటి నుంచి ఎంతమంది పెరిగినారు కూడా ఇక్కడ చూడబోతున్నాం. ఇక్కడ చూస్తే సుప్రీం కోర్టులో జడ్జిల సంఖ్య ప్రస్తుతానికి 33 నుంచి 37కు పెంచడం జరిగింది. సార్ 38 కదా? ఎస్, ఎక్స్క్లూడింగ్ సిజిఐ అంటే సిజిఐతో కాకుండా అయితే 37 చెప్పాలి. ఒకవేళ ఎగ్జామినేషన్లో ఇన్క్లూడింగ్ సిజిఐతో కూడా కలుపుకుంటే ఎంత అంటే 38 అని చెప్పాలి. ఇక మీదట మొత్తం జడ్జిల సంఖ్య సిజిఐతో కలుపుకుంటే 33+1 అంటే 34 నుంచి 37+1 38కు పెంచడం జరిగింది. ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. మరి ఒకసారి చూస్తే సుప్రీం కోర్టు నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ యాక్ట్ 1986లో అంతకుముందు కూడా 2-3 అమెండ్మెంట్స్ జరిగినాయి, అంత అవసరం లేదు మనకు. మరి 1986లో మనకి ఎంత ఉన్నారంటే 17 నుంచి 24 వరకు ఉన్నారు, ఎక్స్క్లూడింగ్ సిజిఐ. మరి ఇంక్లూడింగ్ అయితే 26 అవుతారు. తర్వాత 2009 సంవత్సరంలో ఒక అమెండ్మెంట్ జరిగింది. అప్పుడు ఏం చేశారంటే 25 నుంచి 30కి పెంచారు, ఎక్స్క్లూడింగ్ సిజిఐ. తర్వాత 2019లో ఇంకొక అమెండ్మెంట్ జరిగింది. సో 2019 అమెండ్మెంట్లో చూస్తే 30 నుంచి 33 పెంచినారు, ఎక్స్క్లూడింగ్ అయితే +1 చూసుకుంటాం. మరి 2026 సంవత్సరం అంటే ఇప్పుడు ఈ రోజు ఏం చేశారంటే అమెండ్మెంట్ యాక్ట్ బిల్ 2026 ప్రకారం 33 నుంచి 37 అయినారు. ఒకవేళ ఇంక్లూడింగ్ అయితే మాత్రం 37+1 ఈజ్ ఈక్వల్ టు 38 అని చెప్పండి. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది అనమాట. మరి చూస్తే ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకి ఎవరున్నారంటే ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకి 53వ వ్యక్తి ఎవరంటే జస్టిస్ సూర్యకాంత్. సో జస్టిస్ సూర్యకాంత్ భారతదేశ సుప్రీం కోర్టుకు 53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మరి ఇంతవరకు మనకు సుప్రీం కోర్టులో ఉమెన్ చీఫ్ జస్టిస్ ఇంకా ఎవరు కాలేదు, కానీ నెక్స్ట్ ఇయర్ కాబోతున్నారు. ఆమె ఎవరంటే జస్టిస్ బివి నాగరత్న. సో జస్టిస్ బివి నాగరత్న ఈమె 2027లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే కాబోయే మహిళ చీఫ్ జస్టిస్ కాబోతున్నారు. ఈమె కేవలం 36 రోజులు మాత్రమే ఆ యొక్క సీట్లో కూర్చోవడం జరుగుతుంది. మరి మొట్టమొదటి చీఫ్ జస్టిస్ ఎవరు అంటే మనకు హరిలాల్ జే కానియా. మరి ఈ యొక్క 53 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలలో ఎవరు అత్యధిక కాలం ఇక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పనిచేశారు అంటే, సో లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు. ఈయన 7 సంవత్సరాల 4 నెలలు, 7 years 4 months ఈయన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకు చీఫ్ జస్టిస్ గా పనిచేయడం జరిగిందనమాట. మరి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ వరకు మనకి ఉత్తమ్ సెకండ్ వెబ్ డౌన్లోడ్ చేసుకోండి. మరి మీరు ఒకవేళ ఏపీసీసీ కానీ అందులో హైకోర్టు కానీ అదే మాదిరిగా దాంట్లో మనకు మెంటర్షిప్ కోర్స్ ఉంది, టెస్ట్ సిరీస్ కోర్స్ ఉంది, మెంటల్ ఎబిలిటీ కోర్స్ ఉంది, మరియు ఫుల్ కోర్స్ ఉంది. మరియు దాంతోపాటుగా మీరు ఒకవేళ గ్రూప్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కూడా మీకు సిఏ బ్రహ్మాస్త్ర ఎంసీక్యూ బ్యాచ్ ఉంది. మరి మనకు బుల్లెట్ బ్యాచ్ ఒకటి ఉంది, మన క్యాప్స్ బ్యాచ్ అనమాట ఇది. మరియు దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలు ఉపయోగపడేటువంటి కంటెంట్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే మనకి ఉత్తమ్ సెకండ్ డౌన్లోడ్ చేసుకోండి, నచ్చిన కోర్సు పర్చేజ్ చేసుకోండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.